రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం ముగిసింది. అటు అసెంబ్లీ ఇటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలు చర్చించారు. ఇక ఈ సందర్భంగా పలు అంశాలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలే ఎజెండాగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నా. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం ముగిసింది. అటు అసెంబ్లీ ఇటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలు చర్చించారు. ఇక ఈ సందర్భంగా పలు అంశాలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాల ఎజెండాగా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ దీపిక. రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా సిద్ధమయ్యారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా జరిగినటువంటి బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకి అటు ఎమ్మెల్సీలకి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంకు సంబంధించినటువంటి నివేదిక పైన ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి అంశం పైన ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటూ సీఎం చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఒక్క రూపాయి అవినీతిని బయట పెట్టలేదు. అదేవిధంగా 18 నెలలు అవుతున్న ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి నివేదిక వచ్చినప్పటికీ ఎటువంటి లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదన్న దానిపైన ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు సిద్ధమవ్వాలంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంకి సంబంధించినటువంటి నివేదిక ముఖ్యంగా పీసీ గోస 650 పేజీల నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక సంబంధించి ప్రతి సభ్యులకి ఇస్తారు కాబట్టి ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలతో పాటు అదేవిధంగా ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ప్రభుత్వాన్ని సభలోనే నిలదీయాలి, ఇది ప్రజల్లోకి వెళ్లే విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటటువంటి నిర్ణయానికి ఎమ్మెల్యేలు రావడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం పైన బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఓన్లీ బీసీలకే ఇస్తామన్నటువంటి ప్రభుత్వం దాన్ని మతపరమైనటువంటి ముస్లింలకి 10% కలుపుకొని 42% ఇచ్చేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగానే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించినటువంటి అంశాన్ని ముఖ్యంగా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకిస్తుంది. పూర్తి స్థాయిలో 42% బీసీలకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తే మాత్రమే మేము ఓకే చేస్తామనేటటువంటి అంశంలో కేంద్రం ఉంది. ఈ అంశాన్ని ప్రధానంగా సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి నిర్ణయానికి బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా రావడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటార్లో తిరుగుతున్నారు కానీ సహాయ సహకారాలు కానీ అదేవిధంగా వాళ్ళని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయడం లేదంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ అంశాన్ని కూడా సభలో లేవనెత్తేందుకు ఈ 3 అంశాలు మనం ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ 3 అంశాలని సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే దిశగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్కొక్క సబ్జెక్టు పైన ప్రిపేర్ అయ్యి సభలో ప్రశ్నించాలనేటటువంటి నిర్ణయానికి అయితే రావడం జరిగింది. దాదాపు 1.5 పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ అదేవిధంగా శాసన మండలి ఈ 2 సభల్లో కూడా వ్యవహరించాల్సినటువంటి అంశాలపైన కీలకంగా నేతలందరికీ కూడా అధ్యక్షుడు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. దీపిక. నాగేంద్ర.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం ముగిసింది. అటు అసెంబ్లీ ఇటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలు చర్చించారు. ఇక ఈ సందర్భంగా పలు అంశాలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాల ఎజెండాగా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది.